ఎందుకు అప్లోడ్ చేస్తలేను రెగ్యులర్ గా ఎందుకు యూట్యూబ్ ని కంటిన్యూగా పెట్టట్లేదు ఏంటి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఈ రోజు అయితే వీడియో ఏం చేద్దాం అనుకున్నాను అంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయింది నాకు తెలిసి రోజులు కాదు 1 మంత్ కంప్లీట్ అయిపోయింది అసలు నేను వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తలేను రెగ్యులర్గా ఎందుకు యూట్యూబ్ని కంటిన్యూగా పెట్టట్లేదు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్పేస్తాను ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది కదా అసలు ఎందుకు వీడియో పెట్టట్లేదు అసలు యూట్యూబ్లో వీడియోస్ పెట్టదా అని కూడా అనుకుంటారు చాలామంది సో దానికోసం అయితే నేనైతే ఈరోజు వీడియో పెడదాం అనుకున్నాను యాక్చువల్గా ఏంటి అంటే మీకు ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ అయిందా నాకు చెప్పండి ఏంటి అంటే చాలా రోజులకి ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా అసలు నాకు వీడియో ఎట్లా తీయాలి అసలు స్టార్టింగ్ ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి ఏంటి అనేది నేను ఒక 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నా వీడియో ఎట్లా పెట్టాలి ఏంటి అనేది అసలు మొత్తంకే నాకు ఎట్లా పెట్టాలి ఫామ్ ఎట్లా చేయాలి ఏంటి అసలు ఎట్లా చెప్పాలి అనేది నాకు అసలు రావట్లేదు దగ్గర ఒక 50-60 టేక్స్ తీసుకున్నా నా గ్యాలరీలో మొత్తం అవే ఉంటాయి హలో అని చెప్పడం వెల్కమ్ బ్యాక్ అని చెప్పడం కట్ చేయడం కొంచెం టాపిక్ చెప్పడం కట్ చేయడం ఇట్లనే అయిపోయింది ఇంకా ఏదైనా పెడతాం కాబట్టి ఏదైనా మంచిగా కంటెంట్ ఉంది కానీ లేకపోతే ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ది పెట్టాలి కానీ లేదు అలా టప్ప ఉట్టిగానే అట్లా చెప్పి పెడితే అది ఎవ్వరు కూడా చూడరు అందుకోసమే దానికోసం చాలాసేపటి నుండి చాలా 2 డేస్ నుండి ట్రై చేస్తున్నా ఎట్లా పెట్టాలని చెప్పి ఇంకా ఫైనల్గా అట్లా పెట్టాలనుకుంటా పోతే రోజులన్నీ అయిపోతూనే ఉన్నాయి సో నాకు సబ్స్క్రైబర్స్ కూడా డిక్రీజ్ అవుతున్నారన్నమాట అంటే ఆటోమేటిక్గా తగ్గిపోతున్నారు ఎందుకంటే నేను ఈ 4-5 డేస్ నుంచి షార్ట్స్ కూడా పెట్టట్లేదు అట్లా పెట్టకపోవడం వల్ల రీజన్ ఏంటంటే నేను ఎందుకు తగ్గుతున్నారని చూస్తే మనం ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా రెగ్యులర్గా ఏదైనా పోస్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు ఆటోమేటిక్గా వాచ్ అవర్స్ కూడా డౌన్ అయిపోతున్నాయి అదేంటి రీజన్ నాకు అర్థం కాలేదు అందుకోసమే ఇంకా ఫైనల్గా అయితే పెట్టాలి అనుకున్నాను నేను ఇప్పుడు వీడియోలో ఎందుకు నేను అసలు లాంగ్ వీడియో పెట్టలేదు షార్ట్స్ వీడియో కూడా ఎందుకు అంత ముందున్నలాగా ఎందుకు అంత యాక్టివ్గా అయితే ఎందుకు పెట్టట్లేదు ఏంటి అని అయితే షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి అండ్ ఇందులో ఇంకొక విషయం కూడా చెప్తాను మీరు ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది నేనేం చెప్తాను ఏంటి అనేది అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే నేను ఎందుకు వీడియో పెట్టలేదు మధ్యలో వినాయక చవితి ఫెస్టివల్ వచ్చింది ఇంకా కొన్ని ఫెస్టివల్స్ వెళ్ళిపోయినాయి అయినా కూడా వాటిని ఏం పోస్ట్ చేయలేదు నేను అసలు ఎందుకు అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు ఏంటి అంటే అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ప్లస్ అన్నీ ఇంకా చాలా కాంప్లికేషన్స్ అవుతున్నాయి కదా ఫీవర్ వల్ల సో అట్లనే ఇప్పుడు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అని చెప్పి ప్లేట్లెట్స్ పడిపోవడము ఇవంతా జరుగుతుంది కదా సో మా ఇంట్లో కూడా అలానే ఫీవర్స్ అయితే వచ్చాయన్నమాట ఒక 1 మంత్ నుండి ఒకరి తర్వాత ఒకరికి ఫీవర్ తోటే ఉన్నాము ఇంకా పెద్దవాళ్ళమే మనం తట్టుకోలేకపోయినాం ఫీవర్కి ఇంకా చిన్న పాపకు కూడా ఫీవర్ రావడం వల్ల నాకు 2 వీక్స్ కంప్లీట్గా నేను పాపని చూసుకోవడానికే అయిపోయింది సో అట్లా నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే మార్నింగ్ నుండి నైట్ వరకు నన్ను కేర్ చేసుకోవాలి ప్లస్ హౌస్ వర్క్ చూసుకోవాలి అట్లా చూసుకోవాలి కాబట్టి నాకు వీడియో తీసి అప్లోడ్ చేసేంత లేకుండే ఎందుకంటే వీడియో తీసి అప్లోడ్ చేయడం అంటే చాలా కష్టం కనీసం మినిమం అప్లోడ్ చేయడానికి ఒక 2-3 అవర్స్ అనే టైం పడుతుంది ప్లస్ వీడియో తీసుకోవాలి అంటే అది కరెక్ట్ షార్ట్ తీసుకోవాలి ఏదైనా ఒకటి కంటెంట్ ఇవ్వాలి ఫుడ్ కానీ ఇంకా వినాయక చవితి అయితే నార్మల్గా వినాయక చవితి నేను ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నా కానీ అంత వీడియో అయితే తీయలేదు వర్క్ ఉండడం వల్ల అయితే తీయలేకపోయినా సో అందుకోసమే అంటే సో సారీ నేను అసలు ఎలాంటి అప్డేట్స్ కానీ ఏం కానీ ఇవ్వలేదు ఈ 1 మంత్ నుండి అండ్ ఇప్పుడు ఇట్లా ఫీవర్ ఉండడం వల్ల నేనైతే వీడియోలు తీయలేకపోయినా ఒకరికి రావడం వల్ల ఇంకా నాకు బ్యాక్ టు బ్యాక్ ఇదే అయింది నేను ఇంకా యూట్యూబ్ ఒకటే కాదు కదండి ఇప్పుడు యూట్యూబ్ని మనము డేలో ఒక పార్ట్ టైం లాగా పెట్టుకోవాలన్నమాట పార్ట్ టైం మీన్స్ ఒక 1 or 2 అవర్స్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మనం గెయిన్ చేయాలి అనుకుంటే డే మొత్తం దానికి స్పెండ్ చేయరు ఎవ్వరు ఫుల్ టైం చేయాలి దాని మీదే పెట్టాలి అంటే అది వేరే ఉంటుంది దాని కెమెరాస్ తీసుకొని దాని షార్ట్ ఫిలిమ్స్కి కానీ లేకపోతే ఏదైనా కంటెంట్ ఇచ్చే వాళ్ళది అయితే అట్లుంటుంది రెగ్యులర్గా చేసే వాళ్ళకి మనకి దీన్ని జస్ట్ ఒక చిన్న పార్ట్ లాగానే పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి ఇది మానిటైజేషన్ అయ్యి మనీ అంతా గెయిన్ అయ్యేంత వరకు దీనికి ఒక 1-2 అవర్స్ టైం ఇస్తే సరిపోతుంది ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో నేను కూడా అట్లనే అనుకున్నా కానీ నాకు 1-2 అవర్స్ కూడా లేకుండే అంత టైం లేకుండే ఒకసారి పెట్టకపోతే ఏమైతుందని నేను చూసి చెప్పాను కదా ఇప్పుడు ముందుగా సబ్స్క్రైబర్స్ పోవడం వాచ్ అవర్స్ తగ్గడము
ఒక్కటి కూడా కొంచెం కూడా ముందుకు జరగకపోవడం వల్ల అది అట్లనే ఉండిపోతుంది అనిపిస్తుంది. ఒక్కసారి ఇంట్రెస్ట్ లాస్ అయితే ఇంకా మళ్ళీ పెట్టాలి అనిపించదు. ఇట్లా రెగ్యులర్గా పెడితేనే ఉంటేనే పెట్టబుద్ధి అవుతుంది అని చెప్పి ఇంకా నేను ఏదేమైనా సరే అని చెప్పి ఇప్పుడు కొంచెం క్యూర్ అయ్యి తగ్గింది అందరికీ అని చెప్పి పెట్టనైతే పెడుతున్నా, చెప్పాలి కదా అని చెప్పి పెడుతున్నా. అండ్ ఇట్లా చేయడం వల్ల నేనైతే వీడియో అప్లోడ్ అయితే చేయలేదు. ఇకపై నేను రెగ్యులర్గా ప్రతి ఒక్క వీడియో అయితే ఏదైనా ఒక కంటెంట్ కానీ ఏదైనా ఒక వీడియో అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ప్లస్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కానీ ఇప్పటి నుండి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. షార్ట్స్ కూడా ఈరోజు నుంచి రెగ్యులర్గా చేస్తాను. 3300 ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా మానిటైజేషన్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మనం కరెక్ట్ కంటెంట్ ఇచ్చి వీడియో పెడితేనే కదా మనది ముందుకెళ్తుంది. సో అలాంటి కంటెంట్ అనేది ఇంకా నేను పెట్టట్లేదు కదా ఈ మధ్యలో. సో అందుకోసమే అది అక్కడనే స్టాప్ అయిపోయింది. నేను ప్రీవియస్గా నాది దగ్గర ఒక్క కొంచెం దూరంలోనే ఉన్న మానిటైజేషన్కి అని ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా 2-3 వీడియోస్ బ్యాక్. అది రీచ్ కావాలి అంటే ఒక మంచి కంటెంట్ ఉన్నది పెడితే ఆటోమేటిక్గా ఎవరైనా చూస్తారు. నేను కంటెంటే పెట్టట్లేదు. పెట్టనప్పుడు అది ఎట్లా పోతుంది అక్కడనే స్టాప్ అయింది. ప్లస్ ఇంకా అంతకంటే డౌన్ అయింది కానీ పెరగనైతే పెరగలేదు. దాన్ని కంపల్సరీగా పెంచుతాను. దీని ఒక పార్ట్ లాగా వాడతా. అండ్ ఇంకా ఫుల్ టైం ఎందుకు మొత్తం దీనికే టైం స్పెండ్ చేయద్దు అంటే నేను ఆల్టర్నేట్గా జాబ్ సర్చ్ కూడా చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా వాటి సైడ్ బిజీగా ఉండిపోయాను. అందుకోసమే నేను దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అవే ఉన్నాయి, వాటిని సర్చ్ చేసుకొని వెళ్ళి అటెండ్ అవ్వడం అదంతా కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకా ఇంకొక విషయం చెప్తానన్నా కదా ఈ వీడియోలో, మీకు తొందరలోనే కాదు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. అది ఏంటి అనేది నేను పెట్టే అప్కమింగ్ వీడియోస్ వరకు అయితే వెయిట్ చేయండి. అప్పటి వరకైతే గెస్ చేసి నాకైతే కమెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా కమెంట్ చేస్తారో ఆ కమెంట్ని నేను కంపల్సరీగా వచ్చే వీడియోస్లలో అయితే మెన్షన్ చేస్తాను. చూద్దాం ఏం గెస్ చేస్తారు అసలు ఏంటి అనేది. అయితే నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికే ట్రై కాదు, రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాయి ఏదో ఒక విషయం. అండ్ ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి అనుకుంటున్నారు, గేమ్సా పాపతోట ఏంటి అనేది అది కూడా నాకైతే కమెంట్ చేయండి. చూద్దాం ఎవరైనా కమెంట్ చేస్తే అదే చేస్తాను నేను. సో ఇది అండి ఈరోజు వీడియో. అయితే క్లారిటీ ఉంది కదా. హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇంకా అందరికి క్యూర్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుండి దసరా వస్తుంది, అవి వస్తుంది కాబట్టి ఆ ఫెస్టివల్ అన్నీ అప్కమింగ్ ఫ్యామిలీ అన్నీ వస్తూ ఉంటాయి. నేను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.